హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్టున్నారు? ఓకే. మనం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఎపిసోడ్ నెంబర్ 30 ఎపిసోడ్ నెంబర్ 1 అక్టోబర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, అసలు సర్వైవల్ ఛాలెంజెస్ అయిపోయినాయి కదా అని అనుకుంటున్నారా? మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అంతే, అదంతే. సర్వైవల్ ఛాలెంజెస్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, ముందు మనం ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఓపెన్ చేయగానే ఏం జరిగింది, ఫస్ట్ అక్కడి నుంచి అలా 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 వెళ్దాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే యష్మిను ప్రేరణ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏ విషయం మీద అంటే మణికంఠ చాలా డేంజరస్ ఫేస్ అని చెప్పి మాట్లాడుతుంది యష్మి. బ్యాక్ పిచ్చింగ్ సేమ్ ఆల్రెడీ యష్మి గురించి ఒక వీడియో ప్లే చేసి చూపించారు మణికంఠకి. అతని గురించి ఇలా మాట్లాడింది అని నాగార్జున గారు. మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇంకో వీడియో ప్లే చేసి మళ్ళీ చూపిస్తారు యష్మికి. అంతే, యష్మి మళ్ళీ జాలి పడిందంట. ఇంకో ఎక్కడ కిచెన్లో ఏదో పని చేసుకుంటా అంటుంది, ఏదో వర్క్ చేస్తా అంటుంది. నాకు మణికంఠ చూస్తే జాలి వేస్తుంది అంటుంది. అబ్బా, ఆవిడది ఎంత జాలి హృదయమో తెలిసిపోద్దులే తర్వాత రాదు. ఆ తర్వాత మణికంఠ నబీల్కి మణికంఠకి చిన్న ఇష్యూ జరిగింది. ఏదో బాస్కెట్లో ఏదో ఐటమ్ ఉంది, అది తీసి అంటే నాకు ఆవిడ ఏదో వర్క్ చెప్పింది, అదే సీత ఏదో వర్క్ చెప్పింది, నేను అది చేస్తున్నాను, నాకు ఇంకో వర్క్ చెప్పొద్దు అని పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో మాట్లాడాడు. నబీల్ అంటున్నాడు, ఏంటయ్యా బాబు ఇది, నేనేదో చిన్న వర్క్ చెప్పాను, అది తీసిమ్మంటే దానికి అంత రాద్ధాంతం చేస్తావేంటి అని అన్నాడు. మనకంట ఏమో నాకు ఆల్రెడీ ఆవిడ ఏదో వర్క్ ఇచ్చింది అంటున్నాడు. అంటే ఇద్దరు ఇష్యూ ఏంటనేది అసలు ఎవరికీ క్లారిటీ లేదు. కానీ నబీల్ అయితే ఏమన్నాడంటే, ఏదో చిన్న పని చెప్తే అది చేయడానికి ఏంటి ఎంత ఇదవుతున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నబీల్ అన్నాడు. మనకంట ఏంటంటే చీఫ్ అంటే సీత ఏదో పని ఇచ్చింది, అది చేస్తున్నాను, అందుకని నేను వేరే వర్క్లోకి వెళ్ళలేకపోతున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు. అప్పుడు విష్ణుప్రియ ప్రేరణ ఏదో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే ఒక 10 సెకండ్స్ గ్యాప్ తీసుకొని అంటే మధ్యలో మనకంట ఏమంటున్నాడంటే, నేను నామినేషన్ అనే ఒక ఇది ఉంది కదా దాంట్లో ఉండిపోయాను అన్నాడు. నువ్వు ముందు దాంట్లో నుంచి బయటకు రాని విష్ణుప్రియ అంది. కరెక్టే, మరి నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే అట్ట, నీ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా జనాలు అదే ఆడియన్స్ నీకు ఓట్లు వేసేది మనకంట. సో ఇక ఓకే, ఆ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నాడు. మనకంటకి నబీల్కి అదే చిన్న ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మనకి బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. సర్వైవల్ ఫిటెస్ట్ ఛాలెంజెస్ మళ్ళీ స్టార్ట్ చేశారు, రీఓపెన్ అయినాయి అనమాట. ఓకే, ఏంటి ఏం జరిగింది అంటే మనకి టాస్క్ అనేది ఛాలెంజెస్ మొత్తం 3 జరిగినాయి. ఓకే, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే గెలిస్తే ప్రైజ్ మనీ 1,50,000 అనమాట. అంటే ఇప్పుడు ఏమైందంటే టాస్క్ అనేది గెలిస్తే ప్రైజ్ మనీ 1,50,000 ఇస్తానని చెప్పారనమాట. అలాగే ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వస్తుంది. అదే ఎన్ని ఓడిపోతే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, అలా అనమాట. లాస్ట్ వీక్ త్రీ కంటే ఎక్కువ జరిగినాయి. ఈ ఈ అంటే ఈ ఎపిసోడ్లో మనకి 3 టాస్క్లు 4 టాస్క్లు జరిగినాయి అనమాట. 3 జరిగినట్టున్నాయి. ఓకే, అవన్నీ మాట్లాడుకుందాం. అయితే దీంట్లో మెయిన్ ఈ టాస్క్ గెలిస్తే 1,50,000, ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పారు. అయితే గెలిచిన క్లాన్కి మాత్రమే, అంటే ఎవరైతే ఒక టీం నుంచి ఒక వ్యక్తి వచ్చి గెలుస్తాడో అతని క్లాన్కి ఆ 1,50,000 ఇస్తారనమాట. అలా అనమాట, ఆ క్లాన్కి మాత్రమే అడ్వాంటేజ్ అని. ఓకే, సీతానికి మణికంఠకి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటంటే నీకు నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం అవన్నీ చేయొద్దు అని ఉంది. ఎంత మాట్లాడినా ఆవిడ మరి అది సర్వైవల్ ఛాలెంజెస్లో ఓడిపోయినందుకు మణికంఠనే తీసింది. అందుకని ఆవిడ్ని నిఖిల్ తీసాడు, సరిపోయింది. దాన్ని అంటారు టిట్ ఫర్ ట్యాట్ అని. అదే ఓకే, సీత మణికంఠతో అంటుంది అనమాట, నువ్వు ప్లాన్ కోసం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం అవన్నీ చేయొద్దు అంది. నాకు క్లారిటీ ఉంది, నేను ఎప్పుడు అలా చేయను, ఇంతకుముందు చేశాను, అది తప్పులే అన్నట్టు మాట్లాడాడు మణికంఠ. నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అలాంటివి చేయకు అని అంది. ఓకే, మనకు ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే తాళం విడిపించు టైర్ నడిపించు అని టాస్క్ పేరు అనమాట. ఈ టాస్క్లో వచ్చి స్విమ్మింగ్ పూల్లో కొన్ని లాక్స్ ఉంటాయి. అది అంటే ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ ఆ లోపల ఒక బాక్స్ ఉంటుంది, దానికి చైన్స్తో కట్టేసి ఉంటాయి, లాక్ వేసి ఉంటుంది. ఆ లాక్ని ఇక్కడ ఉన్న కీ, బయట కీస్ ఉంటాయి, ఆ కీ తీసుకెళ్ళి ఏ తాళం కప్పకి ఫిట్ అవుతుందో
ఆ తాళం కప్పుని ఓపెన్ చేసి ఆ చైన్ని ఓపెన్ చేసి టైర్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఆ తాళం కప్పు కోసం ఎంత టైంలో చేయాలంట ఇదంతా? 10 మినిట్సా? 10 మినిట్స్లో చేయమని చెప్పారనమాట. ఈ 10 మినిట్స్లో టాస్క్ ఫినిష్ అయిపోవాలి. సో శక్తి టీం నుంచి నిఖిల్, కాంతార టీం నుంచి విష్ణుప్రియ ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఆడారనమాట. అయితే ఈ టాస్క్లో నిఖిల్ గెలిచాడు. తొందరగానే టైర్స్ అదే లాక్ ఓపెన్ చేసి టైర్స్ తీసుకొని వచ్చి, అయితే ఒక బల్లలాగా ఉంటుంది, ఆ బల్ల మీద టైర్స్ని నడిపించాలి. నడిపించాక అంటే ఇలా ఇలా వదలాలి. వదిలాక అది బల్ల నుంచి వెళ్ళి ఒక నెట్ కింద, ఒక నెట్ లాగా ఉంటుంది, దాంట్లో పడాలి. అలా అయితే చాలా వరకు వెళ్ళాడు. ఈ టాస్క్లో గెలిచినంత వరకు అంటే కొంతవరకు గెలిచాడు, ఎందుకంటే టైర్స్ తీసాడు కదా లాక్ నుంచి. కానీ పూర్తిగా అయితే గెలవలేదు. 2 టీమ్స్ గెలవలేదు కాబట్టి ఆ టాస్క్ రద్దు అయిపోయింది. అంటే ఎవరు గెలవలేదని. అలాగే 1,50,000 రాదు. ప్లస్ ఇంకోటంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వస్తుంది అని బిగ్ బాస్ చెప్పారనమాట. సో ఈ టాస్క్లో ఎవరు గెలవలేదు. ఇంచుమించు కొంచెం వరకు వచ్చాడు నిఖిల్, కానీ చాలా వరకు కానీ ఏమైతే అది ఆ టాస్క్ అయితే గెలవలేదు. తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చి ఇంకోటి ఉందన్నమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చి జాగ్రత్తగా నడుపు లేదా పడతావు అని టాస్క్ పేరు అనమాట. ఇందులో ఏంటంటే అది జాగ్రత్తగా నడువు లేదా పడతావు అంటే ఈ బ్యాలెన్సింగ్ అనమాట. బాల్స్ని ఒకవైపు నుంచి బ్యాలెన్స్ చేసుకుంటా నడుచుకుంటూ వచ్చి ఇంకో సీసాలో వేయాలన్నమాట. సీసా అంటే నా ఉద్దేశం బాస్కెట్, అదే బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, బ్యాలెన్సింగ్ బల్లలాగా. దానికి ఒకవైపు బాస్కెట్ లాగా ఉంటుంది అనమాట, ఒక చిన్న బాస్కెట్ లాగా. దాంట్లో బాల్స్ని మెల్లగా పెట్టాలి పడిపోకుండా, అలా అనమాట. ఈ టాస్క్లో వచ్చి మెయిన్ అయితే ఇంతకుముందు టాస్క్లో సంచాలక్ వచ్చి నైనిక అనమాట, ఫస్ట్ టాస్క్ ఈ ఎపిసోడ్లో. సెకండ్ టాస్క్కి సంచాలక్ వచ్చి ఎవరంటే నిఖిలే సంచాలక్గా ఉన్నాడు. అయితే శక్తి టీం నుంచి యష్మి, కాంతార టీం నుంచి మణికంఠ వెళ్ళారనమాట ఈ టాస్క్లో పెర్ఫామ్ చేయడానికి. అయితే ఈ టాస్క్లో యష్మి గెలిచింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మణికంఠని అదే మేము చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న పాయింట్ ఆఫ్లో అడిగారు. మణికంఠ ఏంటంటే నేను తీసుకున్నాను కానీ కొంతవరకు డిస్టర్బింగ్గా ఉంది అని అన్నాడు. అసలు నిజం చెప్పాలంటే మణికంఠ దాదాపు గెలిచాడు. కాకపోతే లాస్ట్లో ఆడు పెట్టిన కంగారుకి మళ్ళీ బాల్స్ 2 పడిపోయినాయి కిందకి. దానివల్ల మణికంఠ అక్కడ ఇదయ్యాడు. అసలు నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ మణికంఠ గెలిచేసినట్టే, జస్ట్ మిస్ అయ్యాడు. ఆ మిస్ అయిన కారణంగా సీత మణికంఠని నువ్వు మా ఇన్పుట్స్ చెప్పినవి తీసుకోలేదు, అసలు విష్ణుప్రియ ఏంటో మరి ఆ మాట అనేసింది. మేము చెప్పిన ఇన్పుట్స్ నువ్వు తీసుకోలేదు అంటే మేము చెప్పే హెల్ప్ నువ్వు తీసుకోలేదు, అందుకని నువ్వు గెలవలేదు అన్నట్టు మాట్లాడింది. సీతకి విష్ణుప్రియ అలా ఎక్కిచ్చిందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వచ్చింది. సో ఇక సీత కూడా మణికంఠని అదే కాంతార టీం ఓడిపోయిన కారణంగా, అయితే ఈ టాస్క్లో గెలిచింది మా యష్మి కాబట్టి మణికంఠని సీత పక్కకు పెట్టేసింది అనమాట. ఎందుకంటే శక్తి టీం గెలిచింది కాబట్టి బిగ్ బాస్ చెప్పారు కాంతార టీం నుంచి ఒకరిని పక్కకు పెట్టాలి అని. అప్పుడు వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఎటు తిరిగి మణికంఠని ఏదంటావు మరి. ఆ ప్రేరణ ఏం చేసిందో, నైనిక ఏం చేసిందో తెలియదు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మణికంఠని పక్కన పెట్టి, నబీల్ అయితే ఏమన్నాడంటే తను అంటే కొంతమంది మణికంఠ పేరు చెప్పిన నబీల్ తన రీజన్ తను కరెక్ట్గా చెప్పాడు. ఒక టాస్క్ని బట్టి మనం ఒక అతన్ని అంచనా వేయలేము, ఇంకా ఇంకొన్ని టాస్కులు మిగిలి ఉన్నాయి కదా, వాటిల్లో ఇతను ఇచ్చే పెర్ఫార్మెన్స్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అని అన్నాడు. నబీల్ ఇచ్చిన పాయింట్ పర్ఫెక్ట్గా ఉంది మణికంఠకి, కానీ అయినప్పటికీ సీత కాంతార టీం డిసైడ్ చేసి మణికంఠని పక్కన పెట్టారు. అందుకనే నిఖిల్ తర్వాత టాస్క్లు ఓకే అక్కడికి వద్దాం మాట్లాడదాం. ఇలా ఫస్ట్ ఈ టాస్క్లో నిఖిల్ని మణికంఠని పక్కకు పంపించేశారనమాట. తర్వాత థర్డ్ టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఈ టాస్క్ పేరు వచ్చేసి రోల్ బేబీ రోల్ అనమాట. అంటే ఏంటంటే బాల్స్ని ఒకవైపు నుంచి ఇంకోవైపు బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద స్టెప్ వేసుకుంటూ వెళ్ళి అక్కడ నెట్స్ ఉంటాయి, ఆ నెట్లో పడాలన్నమాట బాల్, అలా అనమాట. అయితే ఒక బల్ల నుంచి ఇంకో బల్ల మీదకి వెళ్ళాలి కదా, మధ్యలో ఉండే ఈ బల్ల లేదా టేబుల్ అనేది రోల్ అవుతూ ఉంటుంది, అంటే తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే బల్ల మీద నుంచి బాల్ వెళ్ళి పక్కనున్న బల్ల మీద స్టెప్ వేసుకొని వెళ్ళి నెట్లో పడాలి. అబ్బా అసలు అప్పుడు బిగ్ బాస్ కొంచెం కామెడీ ఏమన్నారంటే ఇది చాలా ఈజీగా ఉంది కదా టాస్క్ అని అడిగితే అంత ఈజీగా ఏం లేదు అన్నారు. సేమ్ దీనికి కూడా ప్రైజ్ మనీ 1 lakh, అదే 1.5 lakh, 1,50,000 ప్లస్ గెలిచిన వాళ్ళకే వస్తాయి, గెలిచిన క్లాన్కే వస్తుందని చెప్పారు. అయితే ఈ గేమ్లో ఆడడానికి కాంతారా టీమ్స్ నబీల్ వెళ్ళాడు,
శక్తి టీం నుంచి ఏమో ఆదిత్య గారు వెళ్ళారు. శక్తి టీం ఈ టాస్క్లో విన్ అయ్యింది. అంటే ఆయన పేరు ఆదిత్య గారు విన్ అయ్యారు అనమాట. 9th వైల్డ్ కార్డ్ అనేది రాకుండా చేశారు, ప్లస్ 1,00,000 గెలిచారు. కానీ నబీల్ ఎందుకు ఓడిపోయాడు అనేది అర్థం కాలేదు. మేబీ ఆ టాస్క్ అతనికి సూట్ అవ్వలేదా అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు కదా, ఇది ఫిజికల్తో పాటు మెంటల్ థింకింగ్ కూడా ఉండాలి. బ్యాలెన్సింగ్ కదా, బాల్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ మీద స్టెప్ అయ్యి నెట్లో పడాలి. మేబీ ఈ టాస్క్లో మణికంఠ ఎల్లుంటే బాగుండేది. ఆ మణికంఠ భజన ఏం చేయట్లేదు, లేదా ప్రేరణ వెళ్ళినా బాగుండేది. ప్రేరణ బ్యాలెన్స్ చేసేది. మరి ఎందుకు నబీల్ వెళ్ళాడు అర్థం కాలేదు. కానీ నబీల్ ఆడతాడని అనుకున్నారు అందరూ మ్యాక్సిమం. కానీ ఏమో మరి అప్సెట్ అయ్యాడు, అప్సెట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి అక్కడితో ఆ టాస్క్ కాంత శక్తి టీం గెలిచింది కాబట్టి వాళ్ళకి 1,00,000 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడితో మనకి 3 టాస్క్లు ఫినిష్ అయినాయి. ఈ 3 టాస్క్లు ఫినిష్ అయ్యే టైంకి ఇక కాంతారా టీం నుంచి ఈసారి ఎవరిని పక్కన పెడతారని శక్తి టీంకి అవకాశం ఇచ్చారు. ఇక శక్తి టీం మామూలుగా ఉంటుందా? ఆల్రెడీ లాస్ట్ టైమే నిఖిల్ నబీల్ని ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవర్ నుంచి పక్కన పెట్టాడని దానికి పెద్ద క్లాస్ అయ్యింది కదా. అందుకని నబీల్ని కాకుండా మణికంఠ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు ప్రేరణని మిస్ చేశారబ్బా. ఏంటో మరి ప్రేరణ అంటే అంత ఇష్టం ఏంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. సీత కూడా అదే అంది, ఫేవరెటిజం ప్రేరణ మీద అని. నైన్కా కూడా అదే పాయింట్ అయిపోయింది, ప్రేరణ ఏంటో మరి అని. ఏమో మరి నైన్కా అయితే అసలు ఆడాల్సిన ఆవిడే ఆడట్లా. నైన్కా ఆవిడ మరి రేపు ఎల్లుండి ఆడాలి. మరి రేపు వచ్చే ఎపిసోడ్లో అన్న ఆడుద్దో లేదు. నైన్కా ఆడకపోతే ఇంకా ఆవిడని కూడా పక్కన పెడతారు. ఆల్రెడీ సీత ఇప్పుడు ఇచ్చారు కదా, కాంతార టీం ఓడిపోయింది కదా 3వ టాస్క్లో. ఎవరిని పక్కన పెట్టాలి అంటే సీత అని పక్కన పెట్టారు. ఇక సర్వైవర్ ఛాలెంజ్, ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో సీత పాల్గొనడానికి వీల్లేదు. అంతకుముందు మణికంఠ, ఇప్పుడు సీత ఇద్దరు పాల్గొనడానికి వీల్లేదు. సో ఇక ఇలా మనకి ఏమైందంటే ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? నిఖిల్ తీసుకున్నాడు. ఎవరి పరంగా వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఎవరు పృథ్వీ, నిఖిల్ ఇంకా యష్మి వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకొని సీతాన్ని పక్కన పెట్టారు. ఇక ఆవిడ సర్వైవర్ ఫిట్టెస్ట్లో ఇక పాల్గొనకూడదు. దానికి పెద్ద ఫీల్ అయ్యింది, ఎమోషనల్ అయ్యింది, బాగా దారులు కారాయి, సముద్రాలు ప్రవహించాయి. అదే దారులు కారాయి, ప్రవహించాయి, ప్రయోజనం లేదు. ఇక అంతే, అట్లా అయిపోయింది. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ప్రేరణ అని ఎందుకు వాళ్ళు సర్వైవర్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో పక్కన పెట్టాలి? అదే పాయింట్ అర్థం కాల. ఆ పాయింట్ అర్థం కాలేదు. నబీల్ ఎందుకు ఆ గేమ్ ఓడిపోయాడో అర్థం కాలేదు. మణికంఠని ఎందుకు ఒక టాస్క్లో పెర్ఫార్మెన్స్ని పెట్టి పక్కన పెట్టారో అర్థం కాలేదు. ఓకే, ఈ అర్థం కాని క్వశ్చన్ మార్కులు ఏంటనేది మనం రాను ముందు ఎపిసోడ్లో మనకు అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను. మన ఆడియన్స్కి అర్థమైందో లేదో తెలియదు. ఏంటో అట్ట వెళ్ళిపోయింది అంతే. దాన్ని ఏమంటారు, ఒక కాలం గడుస్తుంది, ఒక ప్రవాహం వెళ్తుంది, ఒక సునామీ కొట్టుకుంటుంది అన్నట్టుంది, అది కొట్టుకుని వెళ్తుంది అన్నట్టుంది. ఏంటో. ఓకే, నెక్స్ట్ రేపు వచ్చిన ప్రోమో, అంటే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి వేశారనమాట. ఆ ప్రోమోలో ఏంటంటే మార్నింగ్ మస్తీ కలర్ టాస్క్, అంటే మార్నింగే మీకు ఒక కలర్ టాస్క్ ఇస్తున్నానని చెప్పారు. ఆల్రెడీ మనకి ప్రీవియస్ సీజన్స్లో ఉన్నదే, అది బిగ్ బాస్ 7 సీజన్లో ఉన్న కలర్ వాట్ కలర్ అని చెప్తే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు. ఆ కలర్కి సంబంధించిన ఐటమ్ తీసుకొచ్చి ఆ గ్రీజ్లో వేయాలి, లేదా ఆ బాక్స్లో వేయాలంటారు కదా, ఆ బాక్స్లోకి తీసుకొచ్చి వేయాలి అని. ఏ కలర్ ఐటమ్ అయితే ఆ కలర్ ఐటమే వేయాలి, అదనమాట. అలాగే పృథ్వీకి లేడీ గెటప్ ఇచ్చారు, వేసాడు. ఇది మనకు ప్రోమోలో చూపించారు, రేపు వచ్చే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో. సో ఇంతటితో మనకి ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కూడా పూర్తయిపోయింది. ఓకే, వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, ఆదాబ్, గుడ్ బై.